అస్సలాముఅలైకుం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఆల్? ఐ యామ్ ఫైన్. మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సీలింగ్ ఫ్యాన్ ఫిట్టింగ్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎవరు మిస్ కాకుండా చూడండి. ఈ ముందే ఫ్యాన్ అన్బాక్సింగ్ అయితే చేశాను కదా. మోటార్కి వచ్చిన బోల్ట్ అయితే ఈ విధంగా అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మోటార్కి ఉన్న 3 స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత దాని మీద ఫ్యాన్ రెక్క పెట్టి మళ్ళీ ఆ స్క్రూస్ అన్నీ టైట్గా బిగించుకోవాలి. అలాగే ఫ్యాన్కు ఉన్న 3 రెక్కలను కూడా అలాగే ఓపెన్ చేసేసి మళ్ళీ ఫ్యాన్ రెక్కలు పెట్టి టైట్గా బిగించుకోవాలి. మీ అందరికీ తెలిసిందే కదా, మా ఫ్యాన్ అయితే పాడైపోయింది. అప్పుడు నేను చాలా అప్సోస్ అయ్యాను. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు కొత్త ఫ్యాన్ తెచ్చారు. అవి ఎలా ఫిట్ చేయాలో మీకు చూపిద్దామనే ఈ వీడియో తీస్తున్నాను. ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అయి ఉండకూడదు కదా. ఒక్కొక్కసారి ఎలక్ట్రీషియన్ త్వరగా రాకపోవచ్చు. అప్పుడు మా పని మనం చేసుకోవాలి కదా. ఆ స్క్రూస్ అన్నీ లూజ్ అవ్వకుండా టైట్గా అయితే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండే ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తున్నారు. అలా అని మా హస్బెండ్ అయితే ఎలక్ట్రీషియన్ కాదు. ఇంట్లో ఎలక్ట్రీషియన్స్కి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే ఫస్ట్ మా హస్బెండే చూసుకుంటారు. ఆయన వల్ల కూడా కావట్లేదు, నాకు రావట్లేదు, అర్థం అవ్వట్లేదు అన్నప్పుడే బయటకు తీసుకెళ్తారు. అది ఏ వస్తువు అయినా. ఎలక్ట్రీషియన్ విషయానికి వస్తే మా హస్బెండ్ ఇంట్లో ఏ వస్తువు అయినా ఫస్ట్ పాడైపోయింది అంటే తను చెక్ చేసి మరీ సెట్ చేసేస్తారు. ఫ్యాన్ పైపుకి రబ్బర్ లాంటిది ఉంటుంది కదా, దానికైతే 2 పెద్ద స్క్రూలు వస్తాయి. అవి టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఈ ఫ్యాన్ ఫిట్ చేయడానికి మాకైతే ½ అన్ అవర్ పైనే పట్టింది. కానీ ఈ వీడియోని మీ ముందుకు నేను 3 నిమిషాల లోపలే తీసుకొచ్చాను. క్రాప్టోన్ కంపెనీ సీలింగ్ ఫ్యాన్ అయితే ఇది. పైప్కి 2 టోపీస్ అయితే వస్తాయి. అవి కూడా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎడ్జెస్ నుంచి లాస్ట్ ఎడ్జెస్ వరకు వైర్ అయితే అక్కడ నుంచి ఇటువైపుకి పంపించుకోవాలి. అసలు కుకింగ్ చేయడమే ఈజీ కాదు అనుకున్నాను, కానీ ఇవి మా హస్బెండ్ ఫిట్ చేయడం చూసిన తర్వాత కుకింగ్ చేయడమే చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ పనులన్నీ ఇంత ఉంటాయా అనిపిస్తుంది. అంతేనండి, ఎవరి పని వాళ్ళకి గొప్ప. ఫ్యాన్ పైప్కి అండ్ ఫ్యాన్ మోటార్కి అయితే ఒక పెద్ద బోల్ట్ ఉండిద్ది మధ్యలో. అది మాత్రం మంచిగా ఫిట్ చేసుకోవాలి. ఈజీ అంటూ ఏ పని ఉండదేమోనండి, కానీ మంచిగా అన్నీ నేర్చుకొని చేస్తే ఈజీనే, అంతే కదా. మరి ఏదేమైనా ఫ్యాన్ ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకోసారి అన్ని టైట్ చేసామా, ఏమైనా లూజ్గా ఉన్నాయని చెక్ చేసుకోవడం చాలా బెటర్. అంతే ఫ్రెండ్స్, ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.